హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్. మేమందరం కాశీ గయా అన్నీ వెళ్దామని బయలుదేరామన్నమాట. రెండు రోజులు ట్రైన్లో ఉండాలి, అందుకని చపాతీలు, పులిహార, కొంచెం మజ్జిగ తయారు చేసి పట్టుకున్నాం అన్నమాట. ట్రైన్ కవర్లో పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఆటో ఎక్కి ఏలూరు స్టేషన్కి దిగబెడుతున్నారు. ఏలూరు స్టేషన్కి వెళ్ళాలి. ఎక్స్ప్రెస్ ఉందన్నమాట ఏలూరుకి. సాయంత్రం 6ంటికి ఆ ట్రైన్కి స్టేషన్కి వెళ్తున్నాము. ఏలూరు స్టేషన్లో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఈ ట్రైన్ ఎక్కి విజయవాడలో దిగాలి. విజయవాడ వెళ్ళిన తర్వాత రాత్రి 12ంటికి ఉంది ట్రైను. ఆ ట్రైన్ ఎక్కాలన్నమాట. ఎక్కితే 2 రోజులు పడుతుంది అనమాట ట్రైన్లోని. ఇంకా లగేజ్ అంతా చాలా ఎక్కువే ఉన్నది. ఇప్పుడు ట్రైన్ ఎక్కి ఇక విజయవాడలో దిగాము. విజయవాడ స్టేషన్లోనే కూర్చొని భోజనాలు అయితే తెచ్చుకున్నాం కదా, భోజనం అది చేసేసి అప్పుడు రాత్రి 12 ట్రైన్కి వెయిట్ చేస్తున్నాం అనమాట. అందరమును ఇలా చాలా జనం ఉన్నారు, 30 మంది వరకు ఉన్నారు. అందరం ఇలా కూర్చున్నాం. 12 ఎప్పుడు అవుతుందో ట్రైన్లో ఉన్నాం అనమాట. పొద్దున్నయింది, రాత్రి పడుకున్నాము. పొద్దున్నయింది, మళ్ళీ రాత్రి పడుకోవాలి. రేపు పొద్దున్న దిగుతాం అనమాట. కాశీ అందరూ దగ్గర వచ్చి ఇలాగా కాశీలో దిగామన్నమాట. ఈ కాశీలో దిగి మేము బస్సు మాట్లాడుకున్నాము. 5 రోజులు కుంభమేళ, గయా, అయోధ్య, నైమిషారణ్యము, వైద్యనాథ దేవాలయం ఇవన్నీ మాట్లాడుకొని బస్సు ఎక్కేసాము. ఇప్పుడేమో మేము అయోధ్య వెళ్తున్నాం అనమాట. ఈ అయోధ్యలో ఈ నది దగ్గర ఉండి స్నానం చేయాలి. ఇదంతా రోడ్డు అనమాట. లోపలికి నది దగ్గరికి వెళ్ళడానికి చాలా దూరం ఉంది. ఆటో మాట్లాడుకున్నాము. ఆటో మాట్లాడుకొని వెళ్తున్నాము. ఈ బస్సులేమో ఒక దగ్గర ఆపేశారు. ఆపేస్తే మేమేమో ఒక జత బట్టలు తీసుకొని ఆ నదిలో స్నానం చేసి అప్పుడు గుడికి వెళ్ళి రావడానికి ఆటో మాట్లాడుకున్నాం అనమాట. ఆటోకి ఒక 10 మంది చొప్పున ఎక్కాము. ఇదిగో ఇది రోడ్డు అనమాట. ఈ రోడ్లో ఇలాగ ఉన్నవి. ఈ అయోధ్యలోని చిన్న చిన్న గుళ్ళన్నీ చూపిస్తున్నారు. ఆటో వల్లే ఎక్కడెక్కడ ఏమున్నాయో అన్నీ చూపిస్తున్నారు. ఇవి విగ్రహాలు తయారు చేసే రాళ్ళంట ఇక్కడ పెట్టారనమాట. అవసరమైనప్పుడల్లా ఈ రాళ్ళతోని విగ్రహాలు చెక్కుతారంట అయోధ్యలోనమాట. ఫస్ట్ ఆటో వల్ల ఇక్కడికి తీసుకెళ్ళారు. ఇక్కడ శివలింగాలు అవి కూడా ఉన్నాయి. ఇక్కడ పెద్ద బాణం కూడా పెట్టారనమాట. ఇవన్నీ రాతురాళ్ళు, రాముల వారి విగ్రహాలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఆ ఊళ్ళో ఉన్న గుళ్ళన్నీ చూపించారనమాట. ఇక్కడేమో ఇలా చిన్న చిన్న విగ్రహాలు పెట్టారు. ఇక్కడ చూడడానికేమో టికెట్ కూడా పెట్టారనమాట. 20 రూపాయలు లోపలికి వెళ్ళడానికి. ఇలా శ్రీకృష్ణుడి జన్మించినవి ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. రాముల వారు చేసినవి, కృష్ణుడు చేసినవి ఇవన్నీ ఉన్నాయి. దగ్గర నుంచి ఇలా వస్తున్నారు, ఇలా వెళ్తున్నారు. బాగుంది చూడటానికి దగ్గర నుంచి అయితే.
ఇలాగ అందులోకి వెళ్ళిపోతున్నారు. కృష్ణుడు ఆడుకున్న నదులు అలాంటివన్నీ పెట్టారు ఇక్కడ. ఇక్కడ గుడి లోపలికి వెళ్ళడానికి ఒక గుడి దగ్గర ఇలాగ ఆంజనేయ స్వామి చాలా పెద్దగా ఉన్నారు. అందుకని తీసాను అనమాట. ఇవేమో దారిలో వెళ్ళే గోపురాలు అనమాట, చాలా పెద్దగా ఉన్నాయి, పాతతరం గోపురాలు. ఇది ఒక కోట అంట అయోధ్యలోని. ఇలా చాలా దూరం నడిచి వెళ్ళవలసి వచ్చింది. ఆటోలు ఒక దగ్గర ఆపేస్తున్నారు, లోపలికి చాలా నడిచి వెళ్ళాలి. ఈ దారిలోని ఇవన్నీ అన్నమాట. అయోధ్య గుడికి వచ్చాము. ఇప్పుడు లైన్ అనమాట, చాలా దూరం నుంచి ఉంటుంది ఈ లైను. కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫోన్లు అవన్నీ పెట్టేసుకోవాలి. ఈ లైన్లో నుంచి నడవాలన్నమాట. పెద్దవాళ్ళు నడలేని వారికి కుర్చీలు తోసుకెళ్ళేవి ఉన్నాయి, అవి వేసుకొని వెళ్తారనమాట. ఇప్పుడు ఈ లోపల లైన్ అంతా నడిచి వెళ్ళాలి. ఇదిగో లోపలికి వచ్చాము. ఇగో ఈ గుడి అనమాట ఇదంతాను. ఇక్కడ ఫోన్ల వరకు అలౌట్ చేస్తారు. ఇక్కడ నుంచి ఫోన్లు బ్యాగులు అన్నీ పెట్టేసుకొని లోపలికి వెళ్ళాలి. లోపల ఇంకా చాలా దూరం నడవాలన్నమాట. ఈ బయట ఎంత బాగుంది, లోపల ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా పెద్ద పెద్ద గుడి కడుతున్నారు. ఆ గుడి అన్నీ కట్టాక పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడానికంట ఆ గుడి చాలా బాగా కడుతున్నారు. చాలా జనం ఉన్నారు. ఇక్కడ వరకే చూపించగలం, ఎందుకంటే లోపలికి ఫోన్ తీసుకెళ్ళనివ్వట్లేదు కాబట్టి. అయితే చాలా బాగున్నది బయట వరకు. ఇంకా లోపల ఇంకా చాలా బాగుంది. తర్వాత ఇంకా ఈ చుట్టుపక్కల ఇంకా చిన్న చిన్న గుళ్ళు చాలా ఉన్నాయి, అవన్నీ చూసామన్నమాట. అవన్నీ చూసేసి ఇంకా ఇంకో నైమిసారణ్యం వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాము. ఇవన్నీ అయోధ్య వరకు పెట్టానన్నమాట. ఇంకా నైమిసారణ్యం అవన్నీ వేరే వీడియోలో పెడతాను.